వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. వాక్య దర్శనం కొరకు ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాలు తెలుగులో కలిసి ఉన్నాయి. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చును. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. మరొక అద్భుతమైన వాగ్దానాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం చూస్తున్నాము. ఇది దేవుని హృదయంలో నుండి వచ్చిన అద్భుతమైన వాగ్దానం. 4 విషయాలు ఈ ఉదయకాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది, ఇట్ ఈజ్ ఏ గాడ్స్ ప్లాన్. ఆ వాగ్దానంలో దేవుని ప్రణాళిక మనకు కనిపిస్తూ ఉంది. దేవుడు గర్భములో నిన్ను రూపింపక మునిపే, బయలుపడక మునిపే మనల్ని ఎరిగితిని, ప్రతిష్ఠించితిని అన్న మాటలు మనకి తెలుస్తూ ఉన్నాయి. ఈ విషయంలో నుండి మనం ఎవరము అనే జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనము దేవుని బ్లూ ప్రింట్, దేవుని నమూనా, దేవుని నకలు. ఇంకో మాటలో చెప్పాలి అని అంటే గాడ్స్ ప్రిడెస్టినేషన్ ప్లాన్, ముందస్తు ప్రణాళిక మనం. కాబట్టి మన గురించి ముందుగానే దేవుడు సమస్తాన్ని ఎరిగినవాడు. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. గాడ్స్ పర్పస్, దేవుని ఉద్దేశము, దేవుని లక్ష్యం ఒకటి ఉంది. నేను నిన్ను ప్రవక్తగా నియమించితిని. ప్రవక్తగా నియమించటంలో మన పట్ల దేవుని ఉద్దేశం, ప్రవక్తగా నియమింపబడిన మనకు కూడా ఒక ఉద్దేశం కలిగి ఉండాలి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో, మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇందులో మానవ కోరికను బట్టి, మానవ ఇచ్చను బట్టి మనం మాట్లాడటానికి లేదు. పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మూలముగానే కలిగిన ప్రతి మాట మనం ప్రవచించాలి. అది ప్రవక్త యొక్క ఉద్దేశం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 18, అతని నోట నా మాట ఉంచుదును అన్న మాటను మనం ఆలోచన చేస్తే, మనం మాట్లాడటం ప్రతిదీ దేవుడు తాను ఉంచిన మాటలను మాట్లాడాలి. అది ప్రవక్త యొక్క ఉద్దేశం. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ గాడ్స్ పీరియడ్, దేవుని కాలము. దాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. దేవునికి ఒక ప్రత్యేకమైన సమయం ఉంది మన పట్ల. దేవునికి ఒక ప్రత్యేకమైన యుగంలో మనం జన్మించాము. ఎప్పుడు పుట్టాలో, ఎప్పుడు నివసించాలో, ఎప్పుడు జీవించాలో అది దేవుని కాలం. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే 6వ వచనంలో, చిత్తగించుము నేను బాలుడనే అని ఇర్మియా పలకటం మనం చూడవచ్చు. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ఉద్దేశంలో, ఒక సమయంలో దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కొంతమందిని పిల్లలుగా ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. సమూయేలు, దావీదు, ఇర్మియా దీనికి ఉదాహరణ. కొంతమందిని యవన కాలంలో ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. తిమోతి, మరియా ఉదాహరణలుగా కనిపిస్తూ ఉన్నారు. కొంతమందిని వృద్ధాప్యంలో దేవుడు పిలిచాడు. అబ్రహాము, శారా, సిమియోను, హన్నా లాంటి వారు. దేవుని సమయం ఒకటి ఉంది. 4వది, ఇట్ ఈజ్ ఏ గాడ్స్ పవర్. దేవుని శక్తి కూడా ఈ వచనంలో నుండి మనం ఆలోచన చేయొచ్చు. అందులో రాయబడినట్లుగా, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. నువ్వు ప్రాఫిట్ టు ఆల్ నేషన్స్ అని ఇంగ్లీష్లో రాయబడింది. దేవుడు మనల్ని నియమించినప్పుడు సమస్త జనములకు నియమించాడు. ఆయన నియమించినప్పుడు మనకి కొదవేమీ ఉండదు. కాబట్టి ఇర్మియాని ఎరిగినట్లుగా దేవుడు మనల్ని కూడా ఎరిగాడు, ప్రతిష్ఠించాడు, నియమించాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి మేము జన్మించక మునిపే, మమ్మల్ని రూపింపక మునిపే, మమ్మల్ని ప్రతిష్ఠింపక మునిపే మీరు మమ్మల్ని నిర్మించినందుకై, మమ్మల్ని చూసినందుకై నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. నీ నామగాంత కొరకు మమ్మల్ని చక్కగా వాడుకొని మహిమ పొందమని యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. God bless you.